मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। మొత్తం తినేశారా? మాకున్న ఆకలికి గొడవలో ఉండే ఫుడ్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది. అరే అయినా మేము తినకూడదా ఏంటి? అక్కడ ఉన్న స్వీట్స్ కూడా తినేశారా? అరే నువ్వేం కంగారు పడుకు, ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు నోట్లో ఊరుతూనే ఉంది. దీపావళి కోసం అవన్నీ చేశాను, అయినా స్వీట్స్ లో ఉన్న డ్రై ఫ్రూట్స్ భలే ఉంటాయి. నువ్వు చెప్పేది కరెక్టే, అందుకే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిపి లాగించేశాము. అరే మొత్తం తినేసావా? అరే తమ్ముడు తేడాగా ఉందంటే, మొత్తం తినేస్తాను అంటే ఫైర్ అయిపోతున్నాడేంటి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. అని ఇలాంటి సమయంలో మనం పరిగెత్తాలి. పరిగెత్తు తమ్ముడు, కాపాడు. ఇక చాలా ఆపు జోర్దార్, ఆకలి వేయడం వల్ల మేము తినేసాం, అయినా ఇందులో తప్పేముందని. కష్టపడి తీసుకొస్తే వాటిని తినేసి నష్టం చేశారు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అయ్యో నా స్వీట్ అంతా పోయింది. అరే జోర్దార్, టపాకాయలు తీసుకొచ్చాను, కాల్చుకుందామా? ఆ టపాకాయలు కాల్చింది నువ్వేనా? ఎస్. నువ్వు వేసిన రాకెట్ వల్ల మన ఇల్లు తగలబడిపోతే మనల్ని ఎవరు కాపాడతారు? అరే నీకు అసలు బుర్రుందా? దీపావళికి పటాసులు కాల్చకుండా రంగులు వేసుకుంటారా? ఆ టపాకాయలు ఇలా ఇవ్వు. జోర్దార్ నువ్వు ఏం చేస్తున్నావు? చిలుక టపాకాయలు ఇచ్చేయి. దీని వల్ల నా స్వీట్ పోయింది, ఇవ్వడం కుదరదు. నా టపాసులు ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. మర్యాదగా ఇవ్వు. ఇవ్వను. ఇవ్వను. అరే పగతో పొగలు తెప్పించావు కదరా, నా టపాకాయలు మొత్తం వేస్ట్ చేసావు. నాతో నువ్వు మాట్లాడదు. మేము నీతో మాట్లాడు. మా దీపావళి ఎంత వేస్ట్ చేసేసావు. ఫెస్టివల్ రోజు ఫైర్ క్రాకర్స్ తో క్రాక్ తెప్పిద్దామని ప్లాన్ చేస్తే నువ్వు మొత్తం అంతా చెడగొట్టావు. నీకు ఈ స్వీట్స్ చాలు, వెళ్ళు. వెళ్ళు, నేను ప్రశాంతంగా స్వీట్స్ చేసుకుంటా. ఎమ్మి జోరుదారు వదలగొట్టేశావు. నోరు విధించే స్వీట్స్ సూపర్ గా ఉన్నాయి. ఈ స్వీట్స్ లాగించేసి ఈ దీపావళికి హేట్ పుట్టించాలి. హనీ బనీ చూడండి ఎన్ని స్వీట్స్ చేశాను. వావ్, అయితే తీరిగ్గా కూర్చొని నువ్వే తిను. అలా కాదు, మీరు తినండి. వద్దంటున్నానా? నువ్వు చేసిన పనికి మాకేమీ నీ స్వీట్స్ అక్కర్లేదు, అవన్నీ నువ్వే కడుపు నిండా తినేయి. పద తమ్ముడు, డాక్టర్ బాలు స్వీట్స్ తీసుకోవడానికి రమ్మన్నారు. అరే ఆ స్వీట్స్ మంచివి కాదు, అందులో మెడిసిన్ కలుపుతారు. మెడిసిన్ ఉన్నా మేము అవే తింటాం జోర్దార్. పద హనీ. అరే ఎంత ఫైర్ మీద ఉన్నారా? చిలుక చూడు, కలకండ స్వీట్స్. హ్యాపీ దివాళీ. అరే టపాసులు లేకుండా దీపావళి ఏంటి? అన్ని టపాసులు నువ్వే తగలబెట్టేశావు. అరే అది పటాసులు కాదు అంటించింది. పటాసులు కాదు అంటించింది, నువ్వు నా గుండెని అంటించేశావు. ఇలా చూడు జోర్దార్, స్వీట్లు వద్దు, నీ మాటలు వద్దు. జోర్దార్ ఏమైంది అసలు? నేను హనీ బనీ చిలుకను ఇబ్బంది పెట్టాను. బాధపడకు, ఈ రోజు దీపావళి, ఈ రోజంతా మనం ఆనందంగా ఉండాలి.
చిలుక ఇక్కడ చూడు ఎన్ని టపాసులు తెచ్చాను. వావ్, మంచి కవర్ డ్రైవ్ ఆడుతున్నావు. సారీరా, చూడు ఎంత మంచి టపాసులు. ఈ ర్యాకెట్ చూడు ఎంత పెద్దదిగా ఉందో. ఆగు, ఎలా పేలుతుందో చూడు. ఈ రాకెట్ ఏంట్రా ఇంత వేగంగా నా వైపే వస్తోంది? అర్థమైందా? నన్ను కాపాడండి. అరే నా మీద నుండి దిగండి. వేస్ట్ రాకెట్ తెచ్చావు. కొంచెం ఉంటే బ్లాస్టింగ్ అయ్యి మనం వేరే చోటికి పోస్టింగ్ అయ్యేవాళ్ళం. సారీరా. ఏంటి సారీ? స్వీట్లు కొనుక్కొని తీసుకొస్తుంటే అన్ని కింద పడిపోయాయి. అదిగో అలా చూడు. అరే తమ్ముడు, పిన్ని డబ్బులు అడుగు. ఏ డాంకీ, డబ్బులు కావాలా నీకు? జోర్దార్ వల్లే ఇదంతా జరిగింది. మన స్వీట్స్ అన్ని మట్టిలో కలిసిపోయాయి. అర్థమైందా? సారీరా. అది సారీనా? రాకెట్ కనుక నాకు టచ్ అయి ఉంటేనా నా పీక చుట్టూ ఉన్న ఈకలు ఊడిపోయాయి. నా హార్ట్ బీట్ విను. బీట్ ఉంది. ఈ బీట్ తో మనం ఒక సాంగ్ కూడా కొట్టచ్చు. వీడిని మనం కొట్టాలి అని మంచి రాకెట్స్ అన్ని కిచెన్ లో కాల్చేశాడు. ఇప్పుడేమో పనికిరాని రాకెట్స్ ఇచ్చాడు. అరే, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీకోసమని నేను స్వీట్స్ చేశాను, మీరేమో వాటిని పాడు చేశారు. నాకు కోపం వచ్చింది. తర్వాతే అర్థమయ్యింది, ఫ్రెండ్స్ తినకపోతే ఆ స్వీట్స్ ఎంత తీయగా ఉన్నా అది నాకు చెడుగానే అనిపిస్తుంది. నన్ను క్షమించండి ప్లీజ్ ప్లీజ్. ఏడవకు జోర్దార్, నేను క్షమించేశాను. అరే తమ్ముడు, నువ్వు క్షమించేశాయి. ఇదేనా ఆర్డరు? పోనీ రిక్వెస్ట్ అనుకో తమ్ముడు, పాపం కదా వాడు. స్నేహితుల మధ్య ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి పట్టించుకోకుండా ముందుకి కొనసాగుతూ ఉండాలి. ఇలారా, నువ్వు ఇంట్లో ఉన్న పనంతా త్వరగా పూర్తి చేసేస్తే మనం మార్కెట్ కు వెళ్ళి మంచి క్రాకర్స్ తెచ్చుకుందాం. ఏమంటావు? సరేనా? ఈ గెటప్ ఏమిటి? దీపావళి కదా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. జోర్దార్, నువ్వింకా రెడీ అవ్వలేదా? ఎలా అవ్వను? వీళ్ళ కోసం స్వీట్స్ చేశాను, దీపాలు వెలిగించాను. ఇక బట్టలు ఎప్పుడు కొనుక్కోను? ఓ మీరు షాపింగ్ కి వెళ్తే నాకు కూడా చెప్పాలి కదా. సారీ, నీకు తెలియదు కదా, మేము నీకు పియ్యే అన్ని గుర్తు చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్ కోసం ఆ మాత్రం చెయ్యరా? సరేలే, నాకిక కొత్త బట్టలు లేవు, అంతే. ఈ దీపావళి సంగతి అంతే. ఇదిగో డ్రామా కింగ్, కొంచెం బెడ్రూమ్ కు వెళ్ళి చూడు. నీకు కూడా మంచి బట్టలు తీసుకొచ్చేసా. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. నేనంటే మీకు ఎంత ప్రేమో. నువ్వు మా ఫ్రెండ్వి.
అలాగా తమ్ముడు, నేను షాపింగ్ లిస్ట్ ఇస్తాను. నువ్వు నా కోసం రోజు వెళ్ళి అన్ని తీసుకొచ్చేసే, సరేనా? అని బట్టలు షాపింగ్ లో దొరుకుతాయి, కానీ బుర్రేమో షాపింగ్ లో దొరకదు. నేను కూడా రెడీ అయి వస్తాను. అందానికి మిస్ కాట్కర్ అడ్రస్ కావాలి. మీ అడ్రస్ ఇచ్చిన కన్నా సార్ చెప్తున్నాడు హ్యాపీ దీవాలి. హ్యాపీ దివాళీ. టపాసులు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. హ్యాపీ దీపావళి జోర్దార్. హ్యాపీ దీపావళి. హ్యాపీ దివాళీ.